అందరికీ నమస్తే. నేను మీ యాక్టివ్ సింగర్ మంజుల. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టీవీ. మనం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం ఎక్కడ ఉన్నామంటే ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబలి మండలం అడవిమల్లెల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అడవిమల్లెల గ్రామంలో ఒక్కరి టచ్ చేసిన ఒకే ఒక పేరు బాగుంటది, అదే మన అశోక్ సార్ గారు. సో మరి సర్పంచ్ గా వాళ్ళ అమ్మ నిలబెట్టడం జరిగింది. ఈ గ్రామానికి ఎన్నో అంటే సార్ వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారంట. సో మరి సార్ వాళ్ళు తెలుసుకున్నాము. కానీ ఫస్ట్ మనం సర్పంచ్ అభ్యర్థి అమ్మగారిని మాట్లాడుకుందాం. నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? నమస్తే సార్. నమస్కారం. సో సార్ మీ గురించి ఎక్కడ చూసినా నేను ఎవరిని టచ్ చేసిన మామూలుగా ప్రతి ఒక్కరు మీ పేరే చెప్తున్నారు. అంటే ఈ ఊరికి మీరు నిజంగా ఒక గాడ్ గిఫ్ట్ అని అనుకోవాలి. సో మరి సర్పంచ్ ని అమ్మగారి సర్పంచ్ అభ్యర్థిగా అమ్మగారి నిలబెట్టడం జరుగుతుందంట. అంటే ఏ పార్టీ నుంచి నిలబెడుతున్నారు? నేను బిఆర్ఎస్ పార్టీ, మొన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, ప్రస్తుతం కూడా బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే నేను చేసిన అభివృద్ధిని చూసి మొట్టమొదటి అడవిమల్లెల గ్రామ పంచాయతీగా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డాక మొదటి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చారు గ్రామ ప్రజలు. ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, విద్యావంతులు అందరూ కూడా వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని, వారు ఏమైతే ఆశలు పెట్టుకొని నాకు సర్పంచ్ పదవి అవకాశం ఇచ్చారో వాళ్ళ యొక్క ఆశలకు తగ్గట్టు మా గ్రామంలో సమస్యల్ని పరిష్కరించాలనేటటువంటి కృతనిశ్చయంతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడటం, నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి 8 వార్డులు ఇచ్చి సర్పంచ్గా ఘన విజయాన్ని ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిత్యం గ్రామాభివృద్ధి కోసమే తపిస్తూ, అదేవిధంగా నేను స్వతహాగా నేను వీరాభిమాని, తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. నేను నందమూరి తారక రామారావు గారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క ఆశయాలతో, తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు నచ్చి నేను నాకు ఓటుకు వచ్చిన కాడ నుంచి 18 సంవత్సరాలు ఓటుకు వచ్చిన కాడ నుంచి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. కానీ మన తెలంగాణలో ఇటీవల తెలంగాణ ఆవిర్భావానంతరం జరిగినటువంటి పరిణామాల్లో మేము తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా సండ్ర వెంకటవీరయ్య గారు ఎమ్మటుండి తొలిసారి తెలంగాణ ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా ఆ క్రమంలో కూడా సండ్ర వెంకటవీరయ్య గారిని తెలుగుదేశం పార్టీలో గెలుపుకోవడం జరిగింది. అనంతరం జరిగిన పరిణామ క్రమంలో వెంకటవీరయ్య గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళడం, మేము నమ్ముకున్నటువంటి నాయకుడు ఆయన గారు బీఆర్ఎస్ లోకి వెళ్ళడంతో మేము కూడా ఆయనతోటి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మేము ఆయన నమ్ముకున్న విధంగా ఆయన మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, నేను ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని గ్రామాభివృద్ధి కోసం దాన్ని శక్తివంచన లేకుండా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశాం. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు ధైర్యంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నేను గ్రామాన్ని అభివృద్ధి చేశా. మరొకసారి మా అమ్మగారిని ఎన్నికల్లో నా తరపున నిలబెడుతున్నా, మీ అందరి తరపున నిలబెడుతున్నా. నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి. నేను పార్టీలకు అతీతంగా 5 సంవత్సరాలు పనిచేశాను, మరొక 5 సంవత్సరాలు పనిచేస్తాను. మీకు నేను అండగా ఉంటాను, మీరు నాకు అండగా ఉండండి అని ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అమ్మా, మరి మీరు ఎప్పుడన్నా సర్పంచ్ గా నిలబడతాను ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు. మరి ఎట్లా వచ్చింది అవకాశం? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆడవాళ్ళకి వచ్చింది కాబట్టి మా బాబు నన్ను ఉంచిండు. ఖచ్చితంగా గెలుస్తారు కదా? గెలిచిన నమ్మకం ఉంది. అమ్మ, మరి సర్పంచ్ గా ఎన్నికైనాక మీరు ఖచ్చితంగా ఎవరు చూసినా మీ పేరే వినబడుతుంది కాబట్టి గ్రామంలో సార్ పేరు. సో మీరు ఖచ్చితంగా గెలిచాక ఈ గ్రామానికి ఏం చేయబోతున్నారు? గ్రామాభివృద్ధి కోసం ఎల్లవేళలా మేము సాయం చేస్తాం. మా సహకారాలు ఉంటాయి. నేను ఉంటా, నా వెనకం నా కొడుకు. సో అమ్మ, మరి మీ కొడుకు గారి గురించి గ్రామం గాని మీరు గాని మొత్తం మీ కొడుకు గారి గురించి చెప్తున్నారు కాబట్టి సో సార్ గారితో మాట్లాడతాను మిగతా విషయాలు. సార్, మరి ఇంత ముందుకి ఒకసారి చేశారా సార్ సర్పంచ్ గా పోటీ? సో మరి ఈ మధ్య కాలంలో కూడా మన గ్రామంలో చాలా అంటే చాలా అభివృద్ధి పనులు చేసిరంట. నిజంగా మీరు పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా కూడా ఎల్లవేళలా ప్రజల సమక్షంలో ప్రజల పట్ల ఎప్పుడు సేవ అంకిత భావంతో వాళ్ళకి ఏ ఆపదైనా ముందు గుర్తొచ్చేది మీ పేరేనంట. సో అలాంటి సేవ అంకిత భావము మీకు ఎందుకు వచ్చింది? అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎవరి నుంచి వచ్చింది? ఎందుకు చెయ్యాలనుకుంటున్నారు ఈ సేవలన్నీ గ్రామానికి? నేను నా కొద్దిగా రాజకీయంగా నాకు కొంచెం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క సిద్ధాంతాన్ని నచ్చి ఆయన ఆదర్శంగా తీసుకొని నేను చదువుకునేటప్పుడే జెడ్బిఎస్ఎస్ పెనుబల్లి పాఠశాలలో కూడా నేను విద్యార్థి దశలో కూడా ఎన్నికల్లో
పాల్గొనను. ఆ రోజు కూడా అప్పుడు కూడా నేను జెడ్పీఎస్ఎస్ విజయమందిర ఉన్నత పాఠశాలకి అప్పుడు ఎస్పీఎల్ అనేవాళ్ళు, ఆ ఎస్పీఎల్ గా కూడా నేను పనిచేయడం జరిగింది. తర్వాత ఉన్నది నాకు రాజకీయంగా కొద్దిగా ఎదగాలనేటటువంటి కోరిక, ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలనేటటువంటి కోరిక ఫస్ట్ నుంచే ఉండేది, విద్యార్థి దశ నుండే. దానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క వారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను మొన్న నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడే వరకు నేను ఎటువంటి పదవులు ఆశించలేదు. నాకు 43 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నేను ఎటువంటి రాజకీయ పదవులు ఆశపడకుండా, ఆలోచన లేకుండానే నేను నా కోటకు వచ్చిన కాడ నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేశాను. నూతన గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక జనరల్ రిజర్వేషన్ లో నేను ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను పోటీ చేసే వరకు అప్పటి వరకు కూడా నేను ఒక వార్తా విలేకరి పనిచేస్తా ఉన్నాను. నేను రిపోర్టర్ గా చేస్తా ఉన్నాను, ప్రజెంట్ కూడా రిపోర్టర్ గా కొనసాగుతా ఉన్నాను. ఆ క్రమంలో కూడా నేను నాకు ఏ చిన్న అవకాశం వచ్చినా నాకు ఉన్న నాలెడ్జ్ని, నాకు ఉన్న అవకాశాన్ని ప్రతిదాన్ని ప్రజల కోసమే వినియోగించేవాడిని. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నేను బిఎస్సి బిఈడి అమ్మా. బిఎస్సి బిఈడి. సో మరి జాబ్ వైపు ఏమైనా లేదు? జాబ్ వైపు అంటే నేను ఒక 5 years స్కూల్ నడిపా అమ్మా. 1 to 10th ఇక్కడ కారాయిగూడెం అని అక్కడ ఒక స్కూల్ నడిపాను, నేనే ఓనర్ గా. అట్లానే నేను డిగ్రీ అయ్యాక దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ చౌటప్పల్లో R&Dలో కెమిస్ట్ గా పనిచేశాను. అక్కడ కెమిస్ట్ గా పనిచేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో పారా టీచర్లని ఒకటి పెట్టారు. ఆ పారా టీచర్ పోస్ట్ ఇక్కడ మన సొంత గ్రామంలో మా ఊర్లో నేను చదువుకున్న ప్రాథమికోన్నత పాఠశాలలో ఆ పారా టీచర్ అవకాశం రావడంతో తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఆ పారా టీచర్ పోస్ట్ తర్వాత అవి తీసేయడం, తర్వాత తిరిగి రాజకీయాల్లో కొనసాగడం జరిగింది. సో పక్క గ్రామం వాళ్ళు కూడా మీ గురించి అంత గొప్పగా చెప్పారు, మన గ్రామ ప్రజలు కూడా అదే విధంగా చెప్పారు. సో మాకు ఇంకా అరే సార్ని తొందరగా ఎప్పుడు ఇంటర్వ్యూ చేయాలన్న ఆతృత చాలా ఉండే. అదే విధంగా సార్ మీరు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ అంటే నాకు చాలా ఇష్టము, తన అవలంబిస్తాము, ఫాలో అవుతున్నారు కదా సార్. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీని ఇప్పుడు కలిసారు అంటే నందమూరి తారక రామారావు గారిని కలిసే అవకాశం రాలేదు పెద్ద ఆయన్ని. టోటల్ నందమూరి కుటుంబ సభ్యులు అంటేనే అమితమైన ప్రేమ, వాళ్ళ కుటుంబం అన్నా కానీ. ఇంకా ఆ క్రమంలో నేను ఫ్యాన్స్ గా, సినీ హీరో ఫ్యాన్స్ గా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని నేను. జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, జూనియర్ ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెనుబల్ అని చెప్పేసి ఆ ఫ్యాన్స్ సంఘానికి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఒకసారి మన ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ ఎన్టీఆర్ గారు ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చారు మాకు విఎంఐ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని ఆ విఎం మందిర్ మండల హెడ్ క్వార్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను బంతిపూలు తీసుకొచ్చి పూలాభిషేకం చేసుకుంటూ తీసుకొచ్చాం జూనియర్ ఎన్టీఆర్ ని ఆ ఎన్నికల ప్రచారంలో. అదే విధంగా బాలకృష్ణ కానివ్వండి, అదే విధంగా నందమూరి కుటుంబ సభ్యులు మా దగ్గర మా గ్రామంలో టెంపుల్ ప్రతిష్టకి చలసాన్ ఆజాద్ కుమార్ గారు అని వారు ఇక్కడ గతంలో ఇక్కడ కాంట్రాక్టర్ గా చేసినప్పుడు మా గ్రామ ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఒక గుడి కట్టించారు, ఆంజనేయ స్వామి గుడి. దాన్ని రెనోవేషన్ చేసినప్పుడు తిరిగి మళ్ళా ఆజాద్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఆజాద్ గారి కోడలు ఏంటంటే ఎన్టీ రామారావు గారి మనవరాలు కూతురు ఆజాద్ కుమార్ గారి కోడలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కూతురి కోడలు అన్నమాట. అట్లా మాకు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎన్టీ రామారావు కూతురు మా గ్రామానికి వచ్చారు, చాలా సంతోషపడ్డాం మేము వారు ఇక్కడ మా గ్రామానికి వచ్చినందుకు. నందమూరి కుటుంబ సభ్యులు మా గ్రామానికి వచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే మీరు మన గ్రామ పంచాయతీ నూతనంగా చేయడం జరిగింది, ఆ నూతన సర్పంచ్ నూతనంగా కూడా మీరే ఎన్నుకోబడింది కదా సార్. అంతకుముందుకి గ్రామ పంచాయతీ ఇది కోండ్రపాడు గ్రామ పంచాయతీ అని ఉండేదండి. ఒక 4 యాప్టేషన్స్ కలిపేసి గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది గతంలో. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు నూతన గ్రామ పంచాయతీలని ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ఈ అడిమల్యాల గ్రామ పంచాయతీ ఏర్పడింది. మాకు కోండ్రపాడుకి దగ్గర 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. దాని దృష్ట్యా మాకు ఇక్కడ నూతన అడిమల్యాల గ్రామ పంచాయతీకి ఏర్పడింది. ఇక్కడ ఎంత ఉంది సార్ మన ఓటర్ల జాబితా?
ఓటర్లు ఇక్కడ ప్రజెంట్ 937 మంది అండి. 937 మంది ఓటర్ల జాబితా. మీరు నూతనంగా ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకోబడినప్పుడు మన గ్రామ పరిస్థితులు ఎలా ఉండే, సో మీరు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేసిరు ఒకసారి మా ప్రేక్షకులకు ఓకే. చెప్పవచ్చు. ఉమ్మడి కొండ్రపాడు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు గ్రామాభివృద్ధి అనేది ఏంటంటే, మా అడిమల్లెల గ్రామం నుండి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడ్డాక ఎన్ని పంచాయతీ ఎలక్షన్లు జరిగినా ఈ గ్రామంలో కేవలం వార్డు మెంబర్లే ఉండేవాళ్ళు తప్ప ఈ అడిమల్లెల గ్రామం నుండి ఆ కొండ్రపాడు గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎవరు ఎన్నిక కావాలా ఏనాడు లేదనమాట. గతంలో ఎవరో పెద్దవాళ్ళు సత్యరాజు గారు అని ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నప్పుడు ఉందనుకుంటాం. మాకు ఊహొచ్చాక మాకు తెలిసాక ఎవరు ఈ అడిమల్లెల గ్రామం నుండి గ్రామ పంచాయతీ సర్పంచ్గా వాళ్ళు ఎన్నుకోలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమైకాంధ్ర ఉండగా ఎలా అయితే తెలంగాణను వివక్ష చేశారు, అభివృద్ధి జరగలేదు అనేటటువంటి ఎలా అయితే ఉందో అట్లనే కొండపాడు ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉండగా వాళ్ళు మమ్మల్ని అశ్రద్ధ చేశారు. ఈ అడిమల్లెల గ్రామాన్ని అడిమల్లెల గ్రామంలో అభివృద్ధి అనేది చాలా అరుదు అనమాట. ఎక్కడో 1-2 చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఇక్కడ ఏం జరగలేదు. ఆ భాగంలోనే ఇక్కడ అనేక సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవాలి. ఆ కొండపాడు గ్రామం కంటే ఆ కొండపాడు గ్రామం ఇంకా సూర్యవంజ తండా అనే ఒకటి నూతన గ్రామ పంచాయతీ ఏర్పడింది. వీటన్నిటికంటే కూడా మన గ్రామాన్ని అడిమల్లెల గ్రామాన్ని అభివృద్ధి చేసి మండలంలోనే కాదు జిల్లాలోనే టాప్గా నిలపాలా, టాప్ 1 ప్లేస్లో నిలపాలనేటటువంటి ఉద్దేశంతో ఆ ఎన్నికల్లో దిగడం, నాకు అవకాశం ఇవ్వడం, అదే రీతిలో అభివృద్ధి చేయడం జరిగింది. ఆ సమస్యలు ఏంటంటే, ప్రధాన సమస్యలు ఏంటంటే వ్యవసాయ భూములకు వెళ్ళేటటువంటి అంతర్గత రహదారులు. చుట్టుపక్కల కిలోమీటర్ల కొద్ది వ్యవసాయ భూములు ఉన్నాయి. వాటికి వెళ్ళేటటువంటి అంతర్గత రహదారులన్నీ కూడా చాలా అంటే చాలా దుర్భరంగా ఉండి, వర్షాకాలం ట్రాక్టర్ వెళ్తుంటే ఇటు ఏ డొంకలో వెళ్ళిన ట్రాక్టర్ ఆ డొంకలోనే దిగబడి మళ్ళీ ఒక 2-3 ట్రాక్టర్లు వెళ్ళి లాగితే గాని ఆ ట్రాక్టర్లు బయటికి రానటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి అలాంటి దయనీయ పరిస్థితులన్నింటినీ నిత్యం చూస్తుంటున్నాం. కాబట్టి మన గ్రామ ప్రజలు ఇబ్బంది పడకూడదు, మనకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలి, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేటట్టు ఉద్దేశంతో కాతక్కుతో అనుకున్న తెలివితేటలో గ్రామ ప్రజల సహకారం, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల సహకారంతో, మాజీ శాసనసభ్యులు సంట్ర వెంకటవీరయ్య గారి సహకారంతో ఈ గ్రామాన్ని అంతర్గత రహదారుల విషయంలో కానివ్వండి, గ్రామంలోని సీసీ రోడ్ల విషయంలో కానివ్వండి, తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యుత్ కొరత లేకుండా, లో వోల్టేజ్ సమస్య లేకుండా సబ్స్టేషన్ నిర్మాణం కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానివ్వండి, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఒక పర్మనెంట్ గ్రామ పంచాయతీ నర్సరీ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల పిహెచ్సి ఇక్కడ మా దగ్గరే ఉంది లంకాసాగర్లో. ఆ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునికీకరించడం, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అవార్డు వచ్చేలాగా దాన్ని సుందరీకరణ చేయడం, చుట్టూ ప్రహరీ నిర్మించడం, లోన అవసరమైనటువంటి షెడ్ నిర్మాణం, మరమ్మతులు, ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతులు కూడా మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు వారి యొక్క ఆశీస్సులతో ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాది వ్యవసాయ శాఖ క్లస్టర్ వచ్చేసి కొండ్రపాడు క్లస్టర్ మా ఊరు. అక్కడ నిర్మించాలి యాక్చువల్గా రైతు వేదిక అనేది, కానీ నేను ఇక్కడే నిర్మించాలి, అడిమల్లెల్లో నిర్మించాలి అనేటటువంటి ఉద్దేశంతో పట్టుబట్టి ఈ అడిమల్లెల్లోనే రైతు వేదికను కూడా ఇక్కడే అడిమల్లెల్లో నిర్మించడం జరిగింది. అదేవిధంగా వైకుంఠధామం, ఇవాళ ఎకరాలు ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఉన్నటువంటి రైతులకు వారి కుటుంబ సభ్యులు వారి మరణానంతరం వారి దహన సంస్కారాలకు ఇబ్బంది లేదు, కానీ సెంటు భూములు లేనటువంటి నిరుపేదలు అందరికీ కూడా ఉపయోగపడేటట్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వైకుంఠధామాల నిర్మాణంలో భాగంగా గ్రామానికి సౌకర్యంగా ఉండేటట్టు కొన్ని గ్రామ పంచాయతీల్లో ఆలోచన లేకుండా చాలా చోట్ల ప్రజలకు ఉపయోగపడిన విధంగా కట్టాలంటే కట్టినమని వైకుంఠధామాన్ని నిర్మించి నిరుపయోగంగా పడి ఉన్నాయి. కానీ నేను చేసిన ప్రతి పని కూడా గ్రామ ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేటట్టు, అందుబాటులో ఉండేటట్టు, వారికి ఉపయోగపడే విధంగా ఆ వైకుంఠధామాన్ని కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ షెడ్ను కూడా నిర్మించాం. అదేవిధంగా
మీకు ఈ రోడ్డు పక్కన ఈ మా గ్రామంలో ఉన్నటువంటి అంతర్గత రహదారుల పక్కన ఎక్కడ చూసినా కానీ మొక్కలు అన్నమాట. వేలాది మొక్కలు నాటి వాటిని సంరక్షించడం, ఇవాళ వాటి ఫలాలు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, స్వచ్ఛమైనటువంటి గాలి ఇవాళ గ్రామ ప్రజలకి అందుతూ ఉంది. ఇప్పుడు లంకాసాగర్ ప్రాజెక్టుకి వెళ్ళేటటువంటి దారి మీరు పరిశీలించినట్టయితే ఆ రెండు పక్కల కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి సుమారు ఆ రోడ్డు పొడుగుతో తార్ రోడ్ నుండి ప్రాజెక్టు కట్టకెళ్లే వరకు రోడ్డు పొడుగుతున్నటువంటి భూమి అటోకెకరం ఇటోకెకరం సుమారు 2 ఎకరాల భూమి ఉంటుంది. అంటే వెనక పెద్దలు విశాలమైనటువంటి రోడ్లు తీశారు కాబట్టి వాటిని పక్కన మొక్కలు నాటి వాటిని పరిరక్షించి ఒక పచ్చదనం పరిడివిల్లేలా చేసామన్నమాట. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ గురుకుల పాఠశాల ఉంది మా దగ్గర. టు ఇంటర్మీడియట్ వరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. దాని ఎదురుగా 2 ఎకరాల విస్తీర్ణంలో మేము నూతన గ్రామ పంచాయతీ ఏర్పడక ముందు, మేము రాకముందు ఆ స్కూల్ ఎదురుగా పెద్ద కోరీలు అనమాట. ఈ స్కూల్ కట్టడానికి వేరే కాంట్రాక్టర్ ఏం చేశాడంటే దాని ముందుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో మట్టి తోడి పెద్ద గుంటలు పెట్టి క్వారీలు చేసి దాంట్లో వర్షం నీరు అంతా నిలిచి అటు పక్కన ఉన్నటువంటి ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు బహిర్భూమికి వెళ్ళడానికి దాన్ని ఉపయోగించుకొని చాలా దుర్భరంగా ఉన్నటువంటి ఆ ప్లేస్ ని వేలాది ట్రిప్పులు మట్టితో ఆ క్వారీలు పూడ్చి దాన్ని వాళ్ళ ఒక అందమైన పల్లె ప్రకృతి వనంగా అందరూ 10 కుంటలు అరెకరం అట్లా చేసినటువంటి పల్లె ప్రకృతి వనాలు ఉన్నటువంటి ఈ క్రమంలో 2 ఎకరాల విస్తీర్ణంలో గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, అందులో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని, గాంధీ గారి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా విగ్రహాలను పెట్టి అందరి ఆత్మగౌరవాలని కాపాడే విధంగా, అందరి ఆత్మాభిమానాలను సంపాదించుకునే విధంగా అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అది ఇవాళ ఏది ఏమైనా ఎవరైనా అనుకున్నా నేను చేసిన అభివృద్ధి ఫలాలే ఇవాళ సజీవ సాక్ష్యాలు. చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ నేను చేసినాయి అనడానికి సజీవ సాక్ష్యాలు. అవి నేనున్నా లేకపోయినా అవి అలానే మిగిలిపోతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా క్రీడా ప్రాంగణం, తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్రీడా ప్రాంగణంలో భాగంగా అడిమల్లాల్లో ప్రభుత్వం నుండి ఏ స్కీమ్ వచ్చినా అడిమల్లాల గ్రామ పంచాయతీలోనే చేసి దాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ కార్యక్రమం ఇక్కడే ప్రారంభించేవాళ్ళు. ఏదైనా ఒక రైతు వేదిక నిర్మాణం ప్రారంభించిన, ఒక క్రీడా ప్రాంగణం ప్రారంభించిన, ఒక గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన, ఒక వైకుంఠధామం ప్రారంభించిన, ఒక డంపింగ్ యార్డ్ షెడ్ ప్రారంభించిన, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించిన, ఒక పల్లె ప్రకృతి వనం ప్రారంభించిన, ఒక సీసీ రోడ్లు ప్రారంభించిన, ఏది ప్రారంభించినా గత ప్రభుత్వంలో వెంకట వీరయ్య గారి సమయంలో వారి యొక్క సహకారంతో ఈ అడిమల్లాల గ్రామ పంచాయతీలోనే ప్రతి పనిని శంకుస్థాపన చేసేవాళ్ళం, ప్రారంభించేవాళ్ళం. అదేవిధంగా సీసీ రోడ్లు ఈ గ్రామంలో నాకు తెలిసి ఒక 200 మీటర్లు 400 మీటర్ల సీసీ రోడ్డే మాత్రమే ఉంది. నేను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడక ముందు, మేము సర్పంచ్గా ఏర్పడక ముందు. ఇవాళ కిలోమీటర్ల కొద్ది సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది ఇవాళ గ్రామంలో. ప్రతి డొంకకు ఏదో 1-2 చిన్న డొంకలు తప్ప ప్రతి డొంకనే సీసీ రోడ్లుగా నిర్మించడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇక్కడ అంతర్గత రహదారులు. వారి అంతర్గత రహదారులు ఇక్కడ ఒక చాట మనం లోనకి వెళ్తే ఎటేటో తిరిగి ఊరి నడి మధ్యలోకి ఇవాళ అట్లా తిరిగి కార్లు తిరిగి వచ్చేటటువంటి స్థాయికి ఈరోజు అంతర్గత రహదారులు అభివృద్ధి చేశారు. అదేవిధంగా లంకాసాగర్ నుండి ఇటు పరిసర గ్రామమైనటువంటి అగ్రహారానికి 2 దారులు ఉన్నాయి. ఆ 2 దారులు కూడా నేను సర్పంచ్గా కాకముందు ఇటు మసీదు ముందు నుంచి ఒక దారి ఉంది. ఆ దారి చాలా అంటే చాలా దుర్భరంగా ఉండేది. వానాకాలం అసలు ప్రజలు ప్రయాణానికి ఉపయోగపడేదే కాదు. అటువంటి దారిని ఇవాళ నేను చేసినటువంటి అభివృద్ధితో, ప్రజలు ఇచ్చినటువంటి సహకారంతో, నేను చేసినటువంటి డెవలప్మెంట్తో ఈరోజు అది బీటీ రోడ్డుగా మారబోతా ఉంది. ఆ గ్రావెల్ రోడ్డు కాస్త ఇప్పుడు బీటీ రోడ్డుగా మారబోతా ఉంది. అదేవిధంగా మరొకటి ఈ మెయిన్ రోడ్డు నుండి చంద్రనాయక్ తండా మీదుగా అగ్రహారం వెళ్ళేటటువంటి దారి ఒకటి, ఆ దారి కూడా
ఒకప్పుడు నేను పంచాయతీ సర్పంచ్గా మా పాలకవర్గం రాకముందు అడవిని తలపించి వర్షాకాలంలో 4-5 వర్షాకాలంలో కానివ్వండి, మామూలు సమయంలో కానివ్వండి, సాయంత్రం 5 అవుతుందంటే అసలు అటు ఆ దారిన పోయేటటువంటి ధైర్యమే చేయరు ఎవరు. అంత అడవిలాగుండి ఎదురుగుమ్ములు అవి ఇవి అన్ని చెత్త చెదారం ఉండి చాలా అంటే చాలా భయంకరంగా ఉండేది. అటువంటి దారిని ఇవాళ మెర్సిడెస్ బెంజ్ కార్లు వేసుకొని తిరిగినా కానీ ఇబ్బంది లేనటువంటి గ్రావెల్ రోడ్డు. ఆ గ్రావెల్ రోడ్లో నేను గ్రావెల్ రోడ్డు పోయటమే కాదు, ఏ రోడ్లో అయినా రోడ్లు పోయటమే కాదు, ఆ రోడ్లో జనరల్గా ఏంటంటే ఒక కాంట్రాక్టర్ కానీ ఒక సర్పంచ్ కానీ ఏం చేస్తాడంటే ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఆ వర్క్ చేసి ఒక 5 లక్షలు 10 లక్షలు మంజూరు చేస్తే ఆ 5 లక్షలు 10 లక్షలకు సంబంధించిన పనిని చేసి ఇంకంతటితో మెదలకుండా చూస్తాడు. కానీ నేను చేసింది అది కాదు. అది మన ఊరు కాబట్టి ఆ పని అయిపోయాక కూడా ఏదన్నా ఇబ్బంది జరిగి నీళ్లు నిలిచి గుంటలు పడితే మళ్ళీ ఆ గుంటల్ని మట్టి తెప్పించడం, ఆ గుంటల్ని పూడ్చడం, అది నిరంతర ప్రక్రియ అన్నమాట. అలానే ఆ రోడ్ల మీద పడినటువంటి గుంటలను పూడ్చేటటువంటి విషయంలో కూడా ప్రతి సమస్యను సమస్యలాగా తీసుకొని ప్రజా సమస్యలను వాళ్ళు అడగకపోయినా నేనే వాటిని పరిశీలించి ఇది సమస్య, దీన్ని పరిష్కరించాలనేటటువంటి దిశగా ముందుకు పోవడం జరిగి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కూడా ఒకటి నిర్మాణ దశలో కొంతవరకు పూర్తయి ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది. అది కొంత పూర్తి చేసుకోలేకపోయాం. భవిష్యత్తులో దాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. మామూలుగా లేదు సార్ మీ సేవలు. నిజంగా మరి ఇవన్నీ చెయ్యాలంటే మనకి ప్రభుత్వం సపోర్ట్ ఉండాలి. సో నాకు తెలిసిన సమాచారం ప్రకారం సార్ ఇవి అన్నిటికీ కూడా గ్రామం అభివృద్ధి కోసమై మీకు ఉన్న గ్రామం యొక్క ప్రేమ గ్రామం మీద దాని సేవకై అంటే మా గ్రామం ఒక మంచి పొజిషన్ లో ఉండాలనే ఆలోచనతోటి ప్రజల పట్ల సేవాభావంతో ఈ బిల్స్ రాకున్నా గానీ కొంతవరకు మీరు పర్సనల్ గా అంటే మన ఆస్తులు అమ్ముకొని కొన్ని పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెలిసింది. సో మరి అది నిజమా కాదా సార్? 100% నిజం అమ్మా. ఇప్పుడు నేనంటే గిట్టన వాళ్ళు ఆయన ఏం చేసిండు ఊరికి అని అనే వాళ్ళకి ప్రజలు మేజర్ పార్ట్ ప్రజలు నాతోనే ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు కానీ నా మీద బురద దలాట అనుకునేవాళ్ళు, రకరకాలుగా ఆలోచించేవాళ్ళు. జనరల్గా ఇవాళ కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎంత ఎక్కువ ప్రభుత్వం నుండి అంత ఎక్కువ కాంట్రాక్ట్ పనులు చేస్తే అంత ఎక్కువ తిన్నాడు, అంత లాభం, ఎంత ఎక్కువ లాభం వచ్చింది అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచనలకి వాళ్ళకే తెలుసు. ఇవాళ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం మారి, అప్పటికే 1 సంవత్సరం కాలం అవుతుంది నేను పనులు పూర్తి చేసి. అదొక సంవత్సరం, ఇదొక 2 సంవత్సరాలు, దగ్గర 3 సంవత్సరాల నుంచి నాకు 60 లక్షల వర్కులకు సంబంధించినటువంటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. నేను చేసిన ప్రతి పనికి కూడా నా దగ్గర ఉండి చేయలేదు. ప్రతి పని కూడా బయట రూపాయి వడ్డీకి తీసుకొచ్చే ఆ పనులు చేయడం జరిగింది. అవి ఇవాళ రూపాయి 2 రూపాయలు అవి ప్రతి రూపాయి పెరిగి వడ్డీలు పెరిగి ఇవాళ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. స్టార్టింగ్ నుంచి చేసినటువంటి పనులకి ఆ క్రమంలో బిల్లులు రాక లేట్ అవ్వకుండా వచ్చిన క్రమంలో కూడా నేను ఒక 3 ఎకరాల 25 భూమి సుమారు 80 లక్షల విలువైనటువంటి భూమిని అమ్మి కొంత అప్పులు తెరవడం, మళ్ళీ పనులకు పెట్టడం, మళ్ళీ ఇప్పటికి కూడా అప్పుల్లోనే కూరుకుపోయి ఉండడం జరిగింది. మరి ఇంత అప్పులో ఉంది ఇంకా మరి అంటే జనాల నుంచి ఇంకా ఎందుకు సార్ అంటే మళ్ళీ ఇంకా చేయాలి, నేను ఇంకా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఇంకా ఆలోచన ఇంకా ఎందుకు సార్ మీకు ఇంత? ఒకటమ్మా, మానవ జన్మ అనేది ఒక అదృష్టం. మానవ సేవే మాధవ సేవ. మనకు ఒక అవకాశం ఇచ్చారు, మన మీద నమ్మకం ఉంచారు, మీరే మళ్ళీ సర్పంచ్ కావాలంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో నాకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నన్ను నమ్ముకున్నటువంటి ప్రజల కోసం, వాళ్ళకి సేవ చేయడం కోసం నాకు భగవంతుడు శక్తిని ఇచ్చాడు. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ప్రజలకి సేవ చేసే అటువంటి ఓపిక ఇచ్చాడు. ఆ యొక్క ఓపికతో, ఆ యొక్క తెలివితేటలతో, నాకున్నటువంటి అనుభవంతో, నాకున్నటువంటి సర్కిల్తో భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి సేవలు వాళ్ళకి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అప్పులు భారమైనా ప్రజలైతే మాకు రూపాయి కూడా అవసరం లేదు, మీరు సర్పంచ్గా ఉంటే చాలు, మాకు మీరు ఉండాలి, మాకు ఏ చిన్న అవసరం వచ్చినా నా ఫోన్ 360 రోజులు 24 గంటలు ఛార్జింగ్ అయ్యి ఆగిపోతే తప్ప నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు. నేను అసలు స్విచ్ ఆఫ్ అనేదే ఉండదు. 24 గంటలు ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఎవరే టైం అయినా చేయనండి. 24 గంటల్లో మిడ్ నైట్ 1 గంట 2, 3, 4 ఏ టైంలో చేసినా ఎనీ టైం ఫోన్ రింగ్ అయితే
మళ్ళీ నేను ఫోన్ ఎత్తకపోవడం కూడా ఉండదు. స్విచ్ ఆఫ్ పెట్టకపోయినా ఎత్తనటువంటి వాళ్ళు ఉంటారు. సర్పంచులు చాలా మంది ఉన్నారు. లోకల్లో లేకుండా ఖమ్మంలో ఎక్కడెక్కడో వాళ్ళ వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఉండేటటువంటి సర్పంచులుగా గెలిచాక వాళ్ళ వ్యాపకాలు వాళ్ళు చేసుకుంటూ సర్పంచ్ పదవులు అనుభవించే వాళ్ళు ఉన్నారు. కానీ నిత్యం గ్రామంలోనే ఉంటూ బయటికి వెళ్తున్నా కానీ గ్రామ ప్రజల సమస్య కోసం వాళ్ళ వ్యక్తిగత సమస్యల కోసం వెళ్ళటమే తప్ప నేను నా కుటుంబంతో గడిపింది చాలా తక్కువ. నేను బయట ఎంజాయ్ చేసింది కూడా చాలా తక్కువ ఈ 5 సంవత్సరాల్లో.